యాదటనవి పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో కృషితో ఇద్దరు సహోదరులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, బ్రదర్ విజయ్ గారు, ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో కృషితో ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు సహోదరులని, వాళ్ళ పరిచర్యలని, వాళ్ళ కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. వాళ్ళ ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేత్రం రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపమును మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడు లెక్కనే నేను ఒక జనరల్ స్లైడ్తో మీకు ప్రారంభం చేస్తానండి. బైబిల్ స్టడీ మనము 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాలన్న ప్రాముఖ్యమైన ఉద్దేశము సాధించినట్లు. మొదటిగా అబ్జర్వేషన్, దాని తర్వాత ఇంటర్ప్రిటేషన్, మూడవది అప్లికేషన్. చందు బ్రదర్, క్యాన్ వి లుక్ అట్ ద స్లైడ్స్ ప్లీజ్? చందు బ్రదర్ మనకి స్లైడ్స్ డిస్ప్లే చేస్తారు. బ్రదర్ సిద్ధపడుతుండగా నేను సహోదరి శిరీషతో ఇంకా 2 వాక్య భాగంలో కూడా చదివిస్తానండి. ప్రతిసారి ప్రారంభంలోనే నేను ఇది చదివిస్తాను. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? 2 కారణములు ఏంటి? ఒకటి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి వచ్చి నిరీక్షణ పుట్టించుటకై. అమ్మా శిరీష, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చదివించమ్మా. 1 Corinthians chapter 10 verse 11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. ఇంకొకటమ్మా 15వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. థ్యాంక్ యూ. ఒకటి బుద్ధి కలుగుటకై, రెండోది నిరీక్షణ పుట్టించుటకై. ఒక నిజమైన సంఘటన చెప్పేసి నేను ఈరోజు స్లైడ్ షో ప్రారంభం చేస్తాను. ఒక గొప్ప దేవుని సేవకుడు, చెకోస్లావేకియా దేశంకి చెందిన సేవకుడు, ఆయన పేరు జెన్జెల్డాఫ్. ఆయన స్థాపించిన సంఘం పేరు మొవేరియన్ చర్చ్. అయితే ఆ కాలంలో స్వీడన్ దేశంకి చెందిన రాజు నాస్తికుడు. ఆయన పిలిపించి, ఆయన జెన్జెల్డాఫ్ గారిని, ఆయన ఒక మాట అన్నాడు. స్వీడన్ దేశం రాజు, జెన్జెల్డాఫ్ గారు, నా రాజభవనంలో మీరు 10 దినములు ఉండొచ్చు. ఈ 10 దినంలో నా రాజభవనంలో ఉన్న సౌకర్యాలన్నీ కూడా మీరు అనుభవించవచ్చు, రుచి చూడొచ్చు, ఆనందించవచ్చు. కానీ 10 రోజుల తర్వాత మీరు రుజువుపరచాలి దేవుడు ఉన్నాడు అని. అయితే జెన్జెల్డాఫ్ గారు నవ్వుతూ అన్నారంట రాజుగారి వైపు చూస్తూ, రాజుగారు, నాకు 10 రోజులు అవసరం లేదు దేవుడు ఉన్నాడా లేదా అని స్థాపించుటకు. అలాగే 10 గంటలు కూడా అవసరం లేదు, 10 నిమిషంలు కూడా అవసరం లేదు. నేను ఒక మాట పలుకుతాను, అప్పుడు మీరు నమ్మాలి దేవుడు ఉన్నాడు అని. ఆ మాట ఏంటి అని స్వీడన్ దేశం రాజు జెన్జెల్డాఫ్ గారిని అడిగినప్పుడు జెన్జెల్డాఫ్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఇజ్రాయెల్ దేశం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ దేశం. పాత నిబంధనలో 128 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో 117 అధ్యాయాలు, 928 అధ్యాయాలు ఉన్నాయి. పాత నిబంధనలో 928, దాంట్లో 917 అధ్యాయాలు దేని గురించి రాయబడి ఉన్నదంటే ఇజ్రాయెల్ దేశం చరిత్ర గురించి, అబ్రహాం పిలుపు నుంచి. అయితే నేను ఒక క్వశ్చన్ అడిగి ముందుకు వెళ్తానండి. ద్వితోపదేశ కాండంలో ఎవరన్నా ఆ అధ్యాయం నంబర్ చెప్పగలుగుతారా? దాంట్లో మీరు విధేయత చూపిస్తే దీవెనలు ఇవన్నీ కూడా మీకు లభిస్తాయని దేవుడు అన్నాడు. మీరు అవిధేయులు అయితే ఈ శాపాలు మీకు లభిస్తాయి అని దేవుడు అన్నాడు. ఆ ద్వితోపదేశ కాండం అనే పుస్తకం చెప్తున్నాను, కానీ అధ్యాయం నేను చెప్పట్లేదు. ఎవరన్నా చెప్తారా? 28వ అధ్యాయం. వెరీ గుడ్, రైట్ ఆన్సర్, 28వ అధ్యాయం. అయితే ఒక భక్తుడు కూడా అన్నాడు, పాత నిబంధన అంతా కూడా మనం గమనిస్తే
28వ అధ్యాయం ద్వితోపదేశ కాండం నెరవేర్పు అని అన్నాడు. ఇజ్రాయెల్ చరిత్ర అంతా కూడా మనం గమనిస్తే ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఉన్న మాటల నెరవేర్పే మనం చూస్తాం. ఎప్పుడప్పుడు ఇజ్రాయెల్ దేశము విధేయత చూపించిందో దీవెనలు దేవుడు కుమ్మరించాడు ఆ దేశం మీద. అలాగే ఎప్పుడు వాళ్ళు అవిధేయులు అయ్యారో శాపాలు వాళ్ళ వెంటబడినాయి. అయితే ఇంకొక మాట కూడా నేను చెప్పి ముందుకు వెళ్తానండి. ఒక ప్రశ్న అడుగుతున్నాను. నేను ఒక వ్యక్తిగా మేడ మీద నుంచి కాదు, కొండ మీద ఎక్కి ప్రకటిస్తే దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా నా జీవితంలో నెరవేర్చబడినాయి, అందుకే ఆయన సజీవుడైన దేవుడు అంటున్నాను అని నేను ఒక వ్యక్తిగా కొండ మీద ఎక్కి ప్రకటిస్తే ఆయన ఎలాగ చెప్పాడో అలాగే నా జీవితంలో జరిగినాయి. నేను విధేయత చూపించినప్పుడు ఆయన నన్ను దీవించాడు. నేను అవిధేయుడు అవుతే నన్ను దేవుడు శపించాడు, ఆ దేవుడు నన్ను శిక్షించాడు అని నేను ఒక వ్యక్తిగా కొండ మీద ఎక్కి ప్రకటిస్తే ప్రజలు నమ్మొచ్చు, నమ్మకుండా ఉండొచ్చు. కానీ ఒక దేశం చరిత్రలో ఈ మాటలు మరి మనం గమనిస్తే ప్రజలు నమ్మకుండా ఉండడానికి వీలుందా అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. నో, రైట్ ఆన్సర్. ఒక దేశం చరిత్ర అబద్ధం మాట్లాడలేదు. ఒక వ్యక్తిగా నేను అబద్ధం మాట్లాడవచ్చు, కొండ మీద ఎక్కి ప్రకటించవచ్చు. దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా నా జీవితంలో నెరవేర్చబడినాయి, అందుకు నా దేవుడు సజీవుడని నేను ప్రకటిస్తే ప్రజలు నమ్మొచ్చు, నమ్మకుండా ఉండొచ్చు. కానీ ఒక దేశం చరిత్ర అది అబద్ధం మాట్లాడడానికి వీలు లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? మన దేవుడు మారని దేవుడు. అమ్మా ఒక్కసారి చదవమ్మా శిరీష, 3వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. దేవుడు ఆయన గురించి ఏమని అంటున్నారు? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. వెండిని శోధించి నిర్మలం చేయవాడైనట్లు కూర్చుని 3వ అధ్యాయం 6వ వచనం అమ్మా. మలాకీ గ్రంథం 3:6. అదే తీసండి. చందు బ్రదర్ కూడా మనకి స్క్రిప్చర్ పోర్షన్స్ కూడా చూపించడానికి ప్రయత్నిస్తారు. ఒకసారి చదవమ్మా 3వ అధ్యాయం 6వ వచనం. సేమ్ వెండిని శోధించి నిర్మలం చేయవాడనైనట్లు కూర్చుండేను. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలంగా చేయను. 3వ అధ్యాయం 6వ వచనం అమ్మా. నువ్వు 3వ అధ్యాయం 3వ వచనం. సారీ నేను 3వ వచనం చదువుతున్నాను. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యెహోవానే నేను మార్పు లేని వాడను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మారని దేవుడు. ఇప్పుడు మరి నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. మారని దేవుడు మన పట్ల కూడా ఎలాగ ఇజ్రాయేలీల పట్ల ప్రవర్తించాడో మన పట్ల కూడా అలాగే ప్రవర్తించడా? మనం విధేయత చూపిస్తే మనల్ని దీవించడా? మనం అవిధేయులం అవుతే మరి మనల్ని శిక్షించడా? ఎస్ ఆర్ నో అడుగుతున్నా. మన దేవుడు మారని దేవుడు. ఎస్ అందుకే ఇజ్రాయెల్ చరిత్ర గురించి చెప్తూ 1 కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనంకి వచ్చినప్పుడు పౌలు భక్తుడు క్లైమాక్స్కి వెళ్తున్నాడు. అరే వాళ్ళ పట్ల దేవుడు ఇలాగ ప్రవర్తించాడు, అవిధేయులయ్యారు, వాళ్ళు అరణ్య మార్గంలో నశించిపోయారు, అందుకే లేఖనము బుద్ధి కలుగుటకే రాయబడి ఉన్నది అని హెచ్చరిస్తున్నాడు పౌలు భక్తుడు. ఇంకా రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంకి మనం వస్తే ఆయన మనసులో బహుశా యెహోషువ కాలేబు ఉన్నారు. వాళ్ళ అరణ్య మార్గం నుండి వచ్చిన కొన్ని కష్టాలని సంతోషంగా సహించారు, సనగలేదు, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయలేదు. కానాన్ దేశం వెళ్ళారు. కానాన్ దేశం చేరిన తర్వాత అక్కడ ఉన్న చిన్న పరలోకం లాంటి పరిస్థితులని అనుభవించారు, రుచి చూశారు, ఆ దీవెనలను పొందారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మరి వాళ్ళు వాగ్దాన దేశం చేరి అక్కడ పొందిన దీవెనలతో పోలిస్తే ఆ అరణ్య మార్గం శ్రమలు పెద్దగా కనిపిస్తాయా? వాళ్ళకి పెద్దగా అనిపించుండొచ్చా? నో. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు. అమ్మా ఒక్కసారి తీయండమ్మా శిరీష, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. లేఖనం ఎందుకు రాయబడి ఉన్నది? నిరీక్షణ పుట్టించుటకై. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట
ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుడు మన కొరకు దాచిపెట్టిన దీవెనలతో పోలిస్తే, మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడతగినవి కావు. 1 కొరింథీ 2:9 ఏముంది? ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊహించలేదు. దేవుడు అటువంటి దీవెనలని మన కొరకు దాచిపెట్టి ఉన్నాడు. సో ఇది మన బ్యాక్గ్రౌండ్ అండి. ఎప్పుడు ఫస్ట్ టైమర్స్ బెనిఫిట్ కొరకు నేను బైబిల్ స్టడీ వెనకాలన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో నేను పంచుకుంటూ ఉంటాను. దాని తర్వాతనే నేను స్లైడ్ షోకి వెళ్తాను. చందు బ్రదర్, లెట్స్ గో టు ద ఫస్ట్ స్లైడ్. ద 3 steps విచ్ వీ టేక్. మనము 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాలన్న ప్రాముఖ్యమైన ఉద్దేశంని మనము సాధించినట్టు. మొదటిగా అబ్జర్వేషన్, లేఖనము ఏం చెప్తుందో అది మనము చూస్తాం. రెండవది ఇంటర్ప్రిటేషన్, చూసిన వాక్య భాగంలో ఉన్న అర్థం ఏంటో అర్థం చేసుకుంటాం. మూడవది అప్లికేషన్. అప్లికేషన్ అంటే మన క్రైస్తవ జీవితంలో నేర్చుకున్న పాఠాలని అమలుపరుస్తాం. ఇంకొకటి, ఏ సబ్జెక్ట్ అన్న మనం తీసుకుంటే, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. వీ టేక్ 360-degree పర్స్పెక్టివ్. 360-degree పర్స్పెక్టివ్ అని అంటే జస్ట్ ఆదికాండంలో పెళ్లి గురించి రాయబడి ఉంటే ఓన్లీ ఆ వాక్య భాగమే చూడం, కానీ లేఖనం అంతా కూడా పెళ్లి గురించి ఏం చెప్తుంది, దేవుని సంకల్పం ఏంటి పెళ్లి గురించి అనేది మనము చూస్తాం. అలాగే మరణము అనే అంశం తీసుకుంటే ఆ సందర్భంలో మరణం గురించి ఏం రాయబడి ఉన్నది అది అర్థం చేసుకోవటమే కాదు, లేఖనం అంతా కూడా మరణం గురించి ఏం చెప్తుందో అదంతా కూడా మనం చూస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం మనము సాధించినట్టు. సో విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్, లెట్స్ గో టు చాప్టర్ 24. మనము ఆల్రెడీ ఈ అధ్యాయము ధ్యానించటం స్టార్ట్ చేశామండి. మొదటి 4 వచనాల్లో ప్రాజెక్ట్ అంటే అబ్రహాము పిలిచి ఆయన దాసుడైన ఎలియజర్కి అప్పచెప్పిన బాధ్యత ఏంటి అని అంటే, హారాన్ దేశంకి వెళ్ళి అక్కడ నా కొడుకు కొరకు ఒక కన్యకని తీసుకొనిరా, ఆమెతోనే నా కొడుకు పెళ్లి నేను చేస్తాను. ఎందుకు హారాన్ దేశంకి పంపిస్తున్నాడు అబ్రహాము ఎలియజర్ని అని అంటే, హారాన్లో ఆయన సహోదరుడైన నాహోరు ఉన్నాడు. నాహోర్లో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే, అబ్రహాము దేవుణ్ణి ఇరాక్ నుంచి పిలిచినప్పుడు ఊరు నుంచి పిలిచినప్పుడు నాహోర్ కూడా విగ్రహారాధన విడిచిపెట్టి అబ్రహాంతో పాటు హారాన్ వరకు వచ్చాడు. హారాన్లో ఆయన ఆగిపోయాడు. అబ్రహాం వచ్చి కానాన్ దేశంకి వచ్చాడు. సో అబ్రహాంకి ఒక విషయం అయితే తెలుసు, ఏమనంటే నాహోరు ఆయన సంతానము విగ్రహారాధన చేయరు అని. అందుకే కానానీల్లో అనేక కన్యకలు ఉన్నా సరే అబ్రహాము ఆయన కొరకు ఎవరిని ఎన్నుకుంటున్నాడు ఒక కోడలుగా ఉండుటకు అని అంటే, ఎవరికి విగ్రహారాధన అనే చెడ్డ అలవాటు లేదు. అందుకే ఆ దూర ప్రాంతంకి ఆ అబ్రహాము ఎలియజర్ని పంపిస్తున్నాడు. 5వ వచనం మనం చూసామండి. ఎలియజర్ మనసులో ఉన్న సందేహం, ఎలియజర్ మనసులో ఉన్న భారం ఆయన అబ్రహాంతో పంచుకుంటున్నాడు. నేను ఇంత దూర ప్రయాణం అయి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కన్యకని నేను చూసినప్పుడు, నాహోరు సంతానంలో నేను ఒక కన్యకని చూసినప్పుడు ఆమె నాతో పాటు వచ్చుటకు సిద్ధంగా ఉండాలి కదా, ఆమె రాకుండా ఉంటే ఎలాగా అని ఆయన మనసులో ఉన్న భారం ఏంటో కంగారేంటో పంచుకున్నప్పుడు 6 నుంచి 9వ వచనం మనం చదివాము. పేవ్ ద వే అంటే దేవుడు మార్గం సరళపరుస్తాడు అని అబ్రహాం ఆ మాటలు పలికి ఎలియజర్ని బలపరుస్తున్నాడు, ఓదార్స్తున్నాడు, ఇంకా ప్రేరేపిస్తున్నాడు. ఇదంతా కూడా మనం చూసామండి. జస్ట్ ఐఎమ్ డూయింగ్ అ రీక్యాప్. మొదటి 4 వచనాలు ప్రాజెక్ట్, 5వ వచనం పర్ప్లెక్సిటీ ప్రాబ్లం, 6వ వచనం నుంచి 9వ వచనం పేవ్ ద వే అంటే దేవుడు మార్గం సరళపరుస్తాడు, నువ్వు కంగారు పడే అవసరం లేదు. దాని తర్వాత 10 నుంచి 11 మనం చదివితే పెరిగ్రినేషన్ అంటే ప్రయాణం ఇంగ్లీష్లో ట్రావెల్కి వాడబడిన ఒక పీతో కూడిన పదం ఏంటంటే పెరిగ్రినేషన్. 12 నుంచి 14 అక్కడ వెళ్ళిన తర్వాత హారాన్ దేశంలో ఈ నాహోర్ కుటుంబం ఎక్కడ ఉంది అనేది ఎలియజర్కి తెలియదు. ఆ కాలంలో సెల్ ఫోన్స్ లేవు. ముందే ఆయన GPS పెట్టుకొని వెళ్ళలేదు, ముందే ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పి వెళ్ళలేదు. అక్కడ ఒక బావి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈసాకు కొరకు నువ్వు ఎవరిని ఏర్పరచుకున్నావో కన్యకగా, ఎవరిని ఏర్పరచుకున్నావో భార్యగా, ఆ స్త్రీని, ఆ కన్యకని నువ్వు పంపించు. నేను ఎలాగో గుర్తించాలి అని అంటే, ఇప్పుడు ఏ కన్యక వస్తుందో ఈ బావిలో నీళ్లు తోడుకుండుటకు ఆమె నేను అడుగుతాను, నా కొరకు నీళ్లు కావాలని అడిగినప్పుడు ఆమె నా కొరకే నీళ్లు పోయటం కాదు, నా ఒంటెల కొరకు కూడా నీళ్లు పోయుటకు సిద్ధంగా ఉండాలి. అప్పుడు నేను అనుకుంటాను ఈ కన్యకనే నువ్వు సిద్ధపరిచావని.
సో రానే వచ్చింది రెబెకా. ఆ సమయంలో మనం ప్రావిడెన్స్ అనేది చూసాం. 15 నుంచి 27 వచనాలు అక్కడ మనం ముగించాము. ప్రావిడెన్స్ అంటే అకస్మాత్తుగా జరిగే సంఘటన కాదు, దేవుని చిత్తం ప్రకారంగా జరిగిన సంఘటనని మనం ఇంగ్లీష్లో ప్రావిడెన్స్ అని అంటాం. ఇంగ్లీష్లో దాని ఆపోజిట్ ఏంటంటే కోయిన్సిడెన్స్. కోయిన్సిడెన్స్కి ఆపోజిట్ ప్రావిడెన్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. మరి ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. రూతు పడిపోయిన పంటలని ఏరుకుండుటకు, రూతు గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే పడిపోయిన పంటలను ఏరుకుండుటకు కోతకాలంలో ఒక పొలం లోపల వెళ్తుంది. ఆ పొలము బోయాజ్ది అని రూత్కి తెలుసా అండి? అడుగుతున్నా మిమ్మల్ని. నో. కాబోయే భర్త పొలంకి నేను వెళ్తున్నానని ఆమెకు తెలియదు. దేవుడే నడిపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాన్ని ప్రావిడెన్స్ అని అంటారు. కోయిన్సిడెన్స్ అంటే అకస్మాత్తుగా జరిగిన సంఘటన. ప్రావిడెన్స్ అంటే దేవుని సంకల్పం ప్రకారంగా జరిగే సంఘటనలని మనము ప్రావిడెన్స్ అని అంటాం. సో రానే వచ్చింది రెబెకా. ఎలియజర్ అడుగుతున్నాడు, అమ్మా నా కొరకు నీళ్లు కావాలి, నా ఒంటెల కొరకు కూడా నీళ్లు కావాలి అనంటే ఆమె సంతోషంగా నీళ్లు తోడి పోస్తుంది. అప్పుడు ఎలియజర్ గ్రహిస్తున్నాడు, ఈమెనే ఆ కన్యక ఉండొచ్చు అని. అమ్మా నీ కుటుంబం గురించి నాకు కొంచెం తెలుసుకోవాలనగానే, మా నాన్నగారి పేరు బెతియేలు, మా తాతగారి పేరు నాహోర్ అని అంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎలాగ పరిస్థితులని ఆయన స్వాధీనంలో పెట్టుకొని నడిపిస్తున్నాడో మనం దాంతో మనము పోయిన బైబిల్ స్టడీ ముగించామండి. ఇప్పుడు మనము నెక్స్ట్ పీక్ వెళ్దాం. ప్రాంప్ట్. ఆమె ఇంటికి వెళ్ళి చెప్తుంది, మన బంధుడైన అబ్రహాం దాసుడు వచ్చి ఉన్నాడు, ఆయనే నాకు ఈ నగలు ఇచ్చాడు అని వెళ్ళి చెప్పినప్పుడు రెబెకా అన్న లాబాన్ పరిగెత్తి వస్తున్నాడు. ఒకసారి మనం దాంతో కూడిన స్లైడ్ చూద్దాం, ఇంకా వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. సహోదరి శిరీష గారి సాయం నేను తీసుకుంటాను. బ్రదర్ చందు, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. అమ్మా ఒక్కసారి 28 నుంచి 33 వచనం చదవమ్మా. ఇక్కడ చూడండి, ఎలియజర్ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, లాబాన్ పరిగెత్తొచ్చి స్వాగతం పలుకుతున్నాడు, ఆతిథ్యం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. వచ్చేయండి, ఒక ఇల్లు మీ కొరకు మేము సిద్ధపరిచాము, ఒంటెలు ఉండుటకు కూడా చోట అనేది సిద్ధపరిచాము, మీరు విశ్రాంతి తీసుకోండి, మాతోనే సమయం గడపండి అని ఎంతో ఉత్సాహంతో లాబాన్ పరిగెత్తొచ్చి ఎలియజర్తో ఈ మాటలు పలుకుతున్నాడు. ఒకసారి మనం చూద్దామమ్మా 28వ వచనం నుంచి 33. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. రెబ్కాకు లాబాను ఒక సహోదరుడుండును. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకొని పోయాను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి, ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాట్లాడనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను యెహోవా వలన ఒకసారి బావి మీద కర్సర్ పెట్టి చూపించండి, అలాగే ఒంటెల మీద కూడా పెట్టి చూపించండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్, ఎక్సలెంట్ టెక్నికల్ కోఆర్డినేషన్. ఇంకా చదవమ్మా. ఇప్పుడు లాబాన్ మీద కర్సర్ పెట్టండి, ఎలాగా ఆయన ఆతిథ్యం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా, ఇల్లును ఒంటెలను స్థలమును నీకు నేను సిద్ధం చేయించుతానని. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కుంటూ అతనితో కూడా ఉన్న వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించును గాని అతడు నేను వచ్చిన పని చాలు. ఇక్కడ మనం ఆపుదాము. ఇక్కడ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, బైబిల్ స్టడీ అంటే అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ వరకు మనం రాకుండా ఉంటే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం మనము సాధించినట్టు కాదు. ఎప్పుడు ఒక వ్యక్తి ఆయన స్ట్రేంజర్ అయి ఉండొచ్చు, ఆయనని మనం మొదటిసారి మీట్ అవుతూ ఉండొచ్చు, కానీ ఆయన వేపున దేవుడు ఉన్నాడు అనేది మనం గ్రహిస్తే వెంటనే ఆ వ్యక్తి పట్ల మనం ఆతిథ్యము చూపించాలి. చూడండి, ఆ లాబాన్కి ఎక్కడి నుంచి వస్తుంది ప్రేరేపణ? ఎలియజర్కి ఆతిథ్యం చూపించాలి అని గ్రహించాడు. ఈయన దేవుని దాసుడు, ఒక దేవుని పని బట్టి వచ్చాడు అనేది గ్రహించాడు. గ్రహించి ఇలాగ స్పందిస్తున్నాడు. అలాగే ఏ దేవుని సేవకులన్నా
మనకు ఎదురైతే ఏ పట్టణంలన్నా మొదటిసారి మనం వాళ్ళని మీట్ అవుతూ ఉండొచ్చు, కానీ ఆతిథ్యం మనం చూపిస్తే అది దేవునికి సంతోషపరిచే కార్యం. ఒక్కసారి తీద్దామమ్మా. హీబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హీబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఒక్కసారి 2వ వచనం మనం చదువుదామా. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. దాని వలన కొందరు ఎరుగపోయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. చూడండి, దేవదూతలకి ఆతిథ్యము చూయించిరి, ఆతిథ్యం చూయించి. ఇంకా ఆది సంఘం సమయంలో మనం చూస్తే సువార్థికులు వాళ్ళు ప్రపంచమంతా కూడా సువార్త బోధించుటకు బయలుదేరి వెళ్ళినప్పుడు అన్యుల దగ్గర వాళ్ళ ఆతిథ్యము పొందేవారు కాదు. ఆతిథ్యం అన్యులు చూపించాలన్నా సరే వాళ్ళు దాన్ని అంగీకరించేవారు కాదు. అయితే 3వ యోహానికి మనం వెళ్దాం. గయు అనే ఒక మంచి క్రైస్తవుడు, ధనవంతుడు, గయు అనే ఒక క్రైస్తవుడు, ఆయన ఎఫెసీ పట్టణంకి చెందిన వ్యక్తి. ఆయన సువార్థికులను ఎలాగా ఆయన ఇంట్లో చేర్చుకునేవాడు, ఎలాగా ఆతిథ్యం చూపించేవాడు, ఎలాగా ఆతిథ్యం చూపిస్తూ వాళ్ళ పరిచర్యలో ఒక భాగస్థుడై ఉండేవాడు. మనం ఒక్కసారి చూద్దాం. అమ్మ తీయమ్మ 3వ యోహాను ఒక్కసారి 5వ వచనం నుంచి చదవమ్మా. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారిని వాళ్ళు పరదేశులై ఉన్నారు. ఆ సువార్థికులు నీ పట్టణంకి చెందిన వాళ్ళు కాదు, పరదేశులే, కానీ దేవుని ప్రతినిధులు. సహోదరులుగా ఉన్న వారిని నీవు చేసినదెల్లా విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చరి. వారి అన్ని జనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము, అన్ని జనుల దగ్గర ఏ సహాయము వాళ్ళు తీసుకోరు. ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక వాళ్ళు దేవుని నామము బట్టి బయలుదేరి సువార్థికులు వీళ్ళు. దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయమునకును సహాయకులమవునట్టు అటు వారికి ఉపకారం చేయబద్ధులమై ఉన్నాము. సత్యము అనే కార్యంలో మనకు ఒక భాగం అనేది ఉంటుంది. ఎప్పుడు సువార్థికులకి మనం ఆతిథ్యము చూయించినప్పుడు, సేవకులకి మనం ఆతిథ్యము చూయించినప్పుడు. ఇప్పుడు నేను సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ సువార్థికులని గాయు వాళ్ళ ఇంట్లో చేర్చుకునేటప్పుడు గాయుకి తెలియదా మొదటిసారి వాళ్ళు వస్తున్నారు అని వాళ్ళ ఇంటికి? ఎస్ ఆర్ నో? మొదటిసారి అనేది తెలియదా? తెలుసు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది, వాళ్ళ చరిత్ర ఏంటో, వాళ్ళ యాంటీసిడెంట్స్ ఏంటో, వాళ్ళ బయోడేటా ఏంటో ఏమీ తెలియదు. కానీ ఈయనని ప్రోత్సహించే విషయం ఏంటంటే వాళ్ళు దేవుని సేవకులై ఉన్నారు, దేవుని రాయబారులై ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ లాబాను దేన్ని బట్టి ఆ అర్జెన్సీ చూపిస్తున్నాడు, ఆ వేగం చూపిస్తున్నాడు, ఆ సీరియస్నెస్ చూపిస్తున్నాడు ఆతిథ్యం బట్టి అని అంటే గ్రహించాడు దేవుడు ఇంతో పాటు ఉన్నాడు అని. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకు వెంటనే ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు. అయితే ఎలియజర్ ఆ టైంలో ఏం చేస్తున్నాడో వాళ్ళ ఇంట్లో చేరిన తర్వాత మనం ఒకసారి చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ప్రపోజల్. లాబాను నించొని ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు బేతివేలు కూర్చొని ఉన్నారు. బ్రదర్ చందు పాయింట్ కర్సర్ నించున్నే లాబాన్ మీద కర్సర్ పెట్టి చూపించండి. అలాగే కూర్చున్న వాళ్ళ తండ్రి గారు బెతియేల్ మీద కూడా కర్సర్ పెట్టి చూపించండి. ఇంకా ఎలియజరు పలికిన మాటలు ఆ సమయంలో ఎందుకు వచ్చాడు అనేది వాళ్ళతో వివరంగా పంచుకుంటున్నాడు. 34వ వచనం నుంచి 49వ వచనం వరకు కొంచెం మనము దీర్ఘశాంతం చూయిద్దాము. 16 వచనాలు సహోదరి చదివినిపిస్తారు, కానీ ఇది బైబిల్ స్టడీ కాబట్టి ప్రతి వచనము ఏంటో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అన్ని వివరాలు పంచుకుంటున్నాడు ఎలియజర్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఓకే, ఎందుకంటే వి కమ్ టు ద అప్లికేషన్ పార్ట్. నేర్చుకునే పాఠంలో మన క్రైస్తవ జీవితంలో ఏంటో అనేది మనము చాలా ముఖ్యమైనది, అది గ్రహించుట. మనం క్రైస్తవులంగా
ఈ వాక్య భాగం చేత మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది చాలా ముఖ్యమైనది. సో అన్ని వివరాలు ఎలాగా ఎలియజర్ ఆయన ప్రయాణం ప్రారంభం నుంచి ఎలాగ పంచుకుంటున్నాడో బెతీయేలుతో మనం చూద్దాం. అమ్మ ఒక్కసారి తీయండమ్మా. ఆయన వెంటనే వీళ్ళ ఆతిథ్యంని అంగీకరించట్లేదు, కానీ ఎందుకు వచ్చాను అనేది పంచుకుంటున్నాడు. 34వ వచనం నుంచి చదవమ్మా. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీ జనములను, ఒంటెలను, గాడిదలను దయచేశాను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములలో నా యజమానికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తు అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలని నా చేత ప్రమాణం చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవాతో నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలము చేయను గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా, ఈ ప్రయాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఈయని ఎడల కూడా ఈ ప్రయాణము విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. నేడు నేను ఆ బావి యొద్దకు వచ్చి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా నా ప్రయాణము నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలో కొంచెము నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటెలకు చేదిపోయేదనని ఎవతి చెప్పునో ఆమె నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయ్య ఉండను గాకని మనవి చేసుకుంటుని. నేను నా హృదయములో అట్లా అనుకొనుట చాలింపక ముందే రిబ్కా భుజం మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చాను. అప్పుడు నాకు దాహమేమని నేను ఆమెను అడుగుగా ఆమె త్వరగా తన కడవను దించి, త్రాగుము, నీ ఒంటెలకు కూడా నీళ్లు పెట్టెదనని చెప్పాను. గనక నేను త్రాగితిని. ఆమె ఒంటెలకు నీళ్లు పెట్టాను. అప్పుడు నువ్వు ఎవని కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మెను, ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవాకు స్తోత్రము చేసుకుని, ఏలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారుని తీసుకున్నట్లు సరి అయిన మార్గం నందు నన్ను నడిపించను. కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియజెప్పుడి. అప్పుడు నేను ఎటు పోవాలను అటు పోయేదను అనగా. థ్యాంక్ యూ. నేను మీ ఆతిథ్యాన్ని వెంటనే నేను అంగీకరించాను, కానీ ఎందుకు వచ్చానో నేను చెప్పాలి అని అన్ని వివరాలు చక్కగా వర్ణించి ఎందుకు ఎలియజర్ చెప్తున్నాడు, కారణం ఏంటి. చాలా ముఖ్యమైన పాఠం మన క్రైస్తవ పరిచర్యలో మనం నేర్చుకోవాలి. ఏమనంటే సువార్త బోధించే దానికంటే ముందు మన సాక్ష్యం పంచుకుంటుట చాలా ముఖ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి తీయండమ్మా. ఆది సంఘంలో అపోస్తులు వాడే పద్ధతి ఏంటి మనకి తెలిసి ఉండాలి. లేఖనం అంతా కూడా జాగ్రత్తగా వినండి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడి ఉన్నది, అది నిజమే. కానీ లేఖనములున్న క్రమం ఉంది చూడండి, దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకి తేటగా కనిపిస్తుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. ఉదాహరణకు నేను చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభువు సమరయ స్త్రీతో పలికిన మాటలు, ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి మనం ఆరాధించాలి అని ప్రభువారు అంటారు. సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నారు. ఎందుకు మొదట్లో ఆత్మతోనూ తర్వాతనే సత్యంతోనూ అనే మాటలు వస్తున్నాయి యేసుక్రీస్తు ప్రభువారి నోటి నుంచి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఉంటే మన ఆరాధనలో సత్యం అనేది కనిపించదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే ఆది సంఘంలో అపోస్తులు ఎలాగా సువార్త బోధించేవారో, ఎలాగా పరిచర్య చేసేవారో మనం చూద్దాం. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ప్రజలని ప్రభు వైపు నడిపించాలి, వాళ్ళని ఒప్పింపజేయాలి.
కానీ వాళ్ళ పరిచర్యలో వాడే పద్ధతి ఏంటో మనం చూద్దాం. 8వ అధ్యాయం 25వ వచనం చదవమా అపోస్తల కార్యం. నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను దీని తర్వాత. అంతట వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించి చాలా యెరూషలేమునకు తిరిగి వచ్చి సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యం బోధించిరి అని ఉందా, లేకపోతే ప్రభు వాక్యం బోధించి సాక్ష్యం పలికిరి అని ఉందా? అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి నాకు. సాక్ష్యం ఇచ్చుచు. సాక్ష్యం ఇచ్చుచు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం మొదట్లో పంచుకోవటంలో ఉన్న మేలు ఏంటంటే, చూడండి, మేము పలికేదంతా కూడా సత్యమే, సత్యం తప్ప వేరే ఏదియో కాదు, ఇది దేవుని చేత జరిగిన కార్యములు అని వినేవాళ్ళు మొదట్లో అర్థం చేసుకోవాలి. ఇది దేవుని చేసే కార్యములు అని వినేవాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఇంకొక సత్యం కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఏమనంటే, ఈ వ్యక్తి దేవుని చేత పంపబడిన వ్యక్తి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వ్యక్తి మాటలని మనం నమ్మాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకండి ఇన్ని వివరాలు పంచుకోవాలి? ఎలియాజరు స్ట్రైట్ అవే చెప్పొచ్చు కదా, నేను ఈసాక్ కొరకు రెబెకాని భార్యగా ఉండుటకు తీసుకొని వెళ్ళడానికి వచ్చానని ఆ మాట పలికి ఆయన మాటలని సమాప్తం చేయొచ్చు కదా. ఎందుకు అన్ని మాటలు, ఆయన ప్రయాణంలో జరిగిన అన్ని మాటలు ఎందుకు పలుకుతున్నాడు? ఏమేమి అద్భుతాలు జరిగినాయో అవన్నీ కూడా ఎందుకు వివరించి చెప్తున్నాడు? బెతూయేలు అర్థం చేసుకోవాలి. రెబెకా నాన్నగారు బెతూయేలు అర్థం చేసుకోవాలి. నేను వచ్చింది మామూలుగా వచ్చిన వ్యక్తిని కాదు, దేవుని చేత పంపబడిన వ్యక్తిని. నా వైపు దేవుడు ఉన్నాడు. ఇప్పటి వరకు నా ప్రయాణంలో దేవుని కార్యములు నేను అనుభవించాను అని సాక్ష్యం పలుకుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు పలికిన తర్వాత బెతూయేలు అర్థం చేసుకున్నప్పుడు, దేవుడు ఈయనతో పాటు ఉన్నాడు అనే సత్యం అర్థం చేసుకున్నప్పుడు, ఎలియాజర్ మనవిని ఆయన అంగీకరించకుండా ఉండడానికి వీలుందా? అడుగుతున్నా మిమ్మల్ని. దేవుడు ఉన్నాడు ఈయనతో పాటు, దేవుడే పంపించాడు ఈయనని, దేవుని ఉద్దేశం ప్రకారంగా ఈయన వచ్చి ఉన్నాడు, సంకల్పం ప్రకారంగా వచ్చి ఉన్నాడు, ఈయన ప్రయాణం వెనకాల దేవుని చిత్తం ఉంది అనేది బెతూయేలు అర్థం చేసుకున్న తర్వాత, బెతూయేలు ఆటంకపరచుటకు వీలుందా? ఎస్ ఆర్ నో? నో. నో. సో ఎలాగా స్పందిస్తున్నాడు బెతూయేలు? ఇప్పుడు చూడండి, లెట్స్ గో టు ఇక్కడ చూడండి, ఆ పిక్చర్ చూద్దాం. బ్రదర్ చందు, లెట్స్ లుక్ ఎట్ దట్ స్లైడ్. ఇక్కడ చూడండి, అపోస్తులు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళ సాక్ష్యం పలుకుతున్నారు. దాని తర్వాతనే సువార్త. ఈవెన్ పెంతెకోస్తు దినంన 3000 ఆత్మలు రక్షింపబడినాయి అంటే, ఆ అపోస్తల కార్యం నేను ఆ వాక్య భాగంలో ఇక్కడ కింద క్యాప్షన్లో మెన్షన్ చేశాను. 6వ వచనం నుంచి 36వ వచనం మనం గమనిస్తే దాంట్లో 90% వీళ్ళ సాక్ష్యమే ఉంటుంది. దేవుడున్నారు మాతో పాటి అని అక్కడ వినే వాళ్ళతో ఈ సత్యము పేతురు అపోస్తులు పలికినప్పుడు వాళ్ళ మనసులు కదిలింపబడినాయి. ఇప్పుడు నేను మామూలుగా రాలేదు, దేవుని చేత నడిపింపబడి వచ్చి ఉన్నాను అనే మాట పలికిన తర్వాతనే నేను రెబెకాను కోరుకుంటున్నాను, నా యజమాని అయిన కొడుకు ఈసాకు భార్యగా ఉండుటకు నేను కోరుకుంటున్నానని చివర్లనే అన్ని ఆయన సాక్ష్యం పలికిన తర్వాత చివర్లో ఎలియాజర్ చెప్పినప్పుడు, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. రెడ్ లైట్ వస్తుందా, గ్రీన్ సిగ్నల్ వస్తుందా? అడుగుతున్నా మిమ్మల్ని. ఏమొచ్చింది? గ్రీన్ సిగ్నల్. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? పెంతెకోస్తు దినమున మొదట్లో సాక్ష్యం పలికి తర్వాత సువార్త అపోస్తులు పలికినప్పుడు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 3000 మంది ఒప్పింపబడి వాళ్ళ ఆత్మిక జీవితంలో ప్రభు అంగీకరించే విషయంలో, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించే విషయంలో వాళ్ళు కూడా గ్రీన్ లైటే చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, బాప్తిజం తీసుకుంటున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? బ్రదర్ చందు, పాయింట్ కర్సర్ అట్ దే టేకింగ్ బాప్టిజం. ఎందుకమ్మా బైబిల్ స్టడీ? వై ఆర్ వి డూయింగ్ బైబిల్ స్టడీ? ఎందుకు పాత నిబంధనలు ఉన్న విషయాలను మనం తీసుకొని ఇంత లోతులో వెళ్తున్నాం? ఒకటి బుద్ధి కలుగుటకై, రెండోది నిరీక్షణ పుట్టించుటకై,
అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నేర్చుకున్న పాఠములని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట. ఇప్పుడు మనకందరికీ దేవుడిచ్చిన ఒక ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే, ఆయన సేవకుడై ఉండొచ్చు, పాస్టర్ అయి ఉండొచ్చు, ఆర్ చర్చ్లో ఒక మెంబర్ అయి ఉండొచ్చు. ప్రతి క్రైస్తవునికి దేవుడిచ్చిన ఒక పరిచర్య ఏంటంటే సాక్షిగా ఉండుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పిలువబడిన వాళ్ళు సేవకి ఫుల్ టైమర్స్ 5 కనిపిస్తారు. 5 గుంపులు మనకు కనిపిస్తాయి. కొంచెమంది అపోస్తులు, కొంచెమంది ప్రవక్తలు, కొంచెమంది సువార్థికులు, కొంచెమంది ఉపదేశకులు, కొంచెమంది కాపర్లు. వీళ్ళంతా అభిషక్తులు, దేవుని చేత పిలువబడిన వాళ్ళు, సేవలు వాడబడేటోళ్ళు. కానీ ప్రతి క్రైస్తవునికి ఆ క్రైస్తవుడి 5 గుంపులు లేకుండా ఉండొచ్చు, కానీ ప్రతి క్రైస్తవునికి దేవుడిచ్చే ఒక బాధ్యత ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే బాధ్యత ఏంటంటే సాక్షిగా ఉండుట. సాక్ష్యం అంటే ఏంటి? దేవుడు మన జీవితంలో చేసిన కార్యములు వేరొకరితో పంచుకుండుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఈ లోకంలో జన్మించారో జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎప్పుడు జన్మించారో లోక చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. అది బానే ఉంది, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రతి క్రైస్తవుని జీవితంలో క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనుభవం అనేది ఉండాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? డబ్బులని పూజించే వ్యక్తి జకియా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆయన మనసులో అంగీకరించిన తర్వాత యేసు ముందు నిల్చొని పలికిన విషయం ఏంటంటమ్మా, నా దగ్గర ఉన్న ఆస్తిలో 50% నేను పేదలకు ఇచ్చేస్తాను. ఎవరినన్నా నేను మోసగించుంటే 4 రెట్లు డబ్బులు ఆయనకి తిరిగిస్తాను అని అంటున్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. సమరయ స్త్రీ అప్పటి వరకు ఈ సమరయ పట్టణంలో ఉన్న వాళ్ళతో నాకేం పని లేదు అని అనుకుంది. అందుకే మధ్యాహ్నం వేళ ఆమె వస్తున్నది. ఆమె చరిత్ర గురించి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. 5 భర్తలతో ఆమె కలిసి ఉండింది, 5గురికి విడాకులు ఇచ్చింది. ఇప్పుడు 6వ వ్యక్తితో ఎవరితో ఉంటుందో పెళ్లి కూడా చేసుకోలేదు. ఈమెకి మంచి పేరు లేదనేది ఇంటి అక్కడ ఉన్న గ్రామస్తులకు అందరు కూడా తెలుసు. అందుకే సాయంత్రం వేళ ఆమె రావట్లేదు నీళ్లు తోడుకుండుటకు. ఎందుకంటే వేరే స్త్రీలు కూడా ఉంటారు, గుసగుసలు స్టార్ట్ అవుతాయి, ఈమెను అవమానపరిచే మాటలు వాళ్ళు పలుకుతారు. అందుకే మధ్యాహ్నం వేళ వస్తున్నది నీళ్లు తోడుకుండుటకు. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు ఏంటంటే, అమ్మా నువ్వు ఈ నీళ్లు తాగితే మరి నీకు దాహం వేస్తుంది, కానీ నేను జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. ఆ జీవజలం ప్రభువారు ఇవ్వటం స్టార్ట్ చేశారు. ఆమె మనసులో జీవజలం పొరటం స్టార్ట్ అయింది. ఏ ప్రజలతో నాకేం పని లేదు అని అనుకుందో వాళ్ళ మధ్యనే పరిగెత్తి వెళ్ళి మెస్సయ్య వచ్చేసాడు అని చెప్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో ఏం జరిగిందో అన్ని చెప్పాడు అని చెప్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు మన జీవితంలో ఏం చేశాడో అది పంచుకుండుటయే సాక్ష్యం. అది ఆల్ విత్ మీ. ఎలియజర్ ఏం చెప్తున్నాడు? ఎందుకు వచ్చాడు కూడా చెప్పట్లేదు. దేవుడు ఎలాగ తోడై ఉన్నాడు అది చెప్తున్నాడు. దేవుడు ఎలాగ నడిపించాడు అది చెప్తున్నాడు. దేవుని దగ్గర నుంచి ఎలా సహాయం పొందాడు అది చెప్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకొక మాట నేను చెప్పి ముందుకు వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. టిఎల్బి డానియల్ గారు, మీరేం కంగారు పడకండి. ఉదాహరణకు నేను చెప్తున్నాను. అనుకుందాం నైట్ 12 o'clock నేను ఫోన్ చేశాను అనుకుందాం టిఎల్బి డానియల్ గారికి. ఫోన్ చేసి, టిఎల్బి డానియల్ గారు నాకు 24 గంటల్లో 10 లక్షల రూపాయలు కావాలండి అని అడిగాను అనుకుందాం. టిఎల్బి డానియల్ గారు నాకు ఆ 10 లక్షల రూపాయలు ఎప్పుడు ఇవ్వగలుగుతారు అని అంటే, ఆయన దగ్గర అది 10 లక్షల రూపాయలు ఉంటేనే, లేకపోతే ఇవ్వలేరు. సాక్ష్యం ఉంటేనే మనం సాక్ష్యం పంచుకోగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారి శక్తిని మనం రుచి చూసుంటేనే, ఆయన ప్రేమని మనం అనుభవించి ఉంటేనే దాని గురించి మనం మాట్లాడగలుగుతాం. ఎలియజరు దేవుని కార్యములని, శక్తిని, నమ్మకత్వంని రుచి చూశాడు కాబట్టి అంత శక్తితో బెతేలుతో ఆ మాటలు పలకగలుగుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేవుని శక్తిని రుచి చూశాడండి ఎలియజరు. ప్రార్థనలకి జవాబు అనుభవించాడు, అందుకు ఆ మాటలు పలకగలుగుతున్నాడు. లేకపోతే పలకగలుగుతాడా? అధికారంతో పలకగలుగుతాడా? పలకలేడు కదా. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఏ తండ్రి అన్నా
దూర ప్రాంతంకి ఆయన కూతుర్ని పంపించాలని కోరుకోడు. ప్రతి వారం కనీసం శనివారం అని వెళ్ళి నా కూతుర్ని చూసుకోవాలనే ఉంటుంది. బెతుయేలుకి తెలుసు. హారాన్ నుంచి మరి కానాన్ దేశంకి రెబెకా వెళ్ళిపోతే ప్రతి శనివారం ఆదివారం వెళ్ళి చూడడానికి వీలు కాదని కూడా తెలుసు. ఇడిచిపెట్టాలంటే ఈజీ పని కాదు కూతుర్ని. ఎందుకంటే తండ్రులు కూతుర్లను ఎక్కువగా ప్రేమిస్తారు. వారంలో కనీసం నెలలో ఒకసారైనా చూడాలని ఉంటుంది పెళ్ళైన తర్వాత కూడా. కానీ ఇది దేవుని చిత్తము, దేవుని కార్యము, దేవుని సంకల్పం అని గ్రహించి ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎలియజర్ సాక్ష్యం అంత గొప్పది. ఎలియజర్ మాటల్లో దేవుని సన్నిధి బెతుయేలు గ్రహించాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు ఆ గ్రీన్ సిగ్నల్ తో కూడిన పిక్చర్ తో పాటు ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. చందు బ్రదర్, లెట్స్ లుక్ ఎట్ దట్ పిక్చర్. అమ్మా శిరీష, వాక్య భాగం చదువుమా. 50:51. లాబానును బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరమిచ్చిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని కార్యం. ఆటంకపరిచే వాళ్ళం మేమెవరం? బెతుయేలు చెప్పవచ్చు, నేనే కన్నాను రెబెకాని, కానీ ఆటంకపరచుటకు నేనెవరిని అని అంటున్నాడు. ఎందుకంటే దేవునికి రెబెకా మీద కన్న తండ్రి కంటే ఎక్కువ అధికారం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎప్పుడన్నా మీ కొడుకులు కూడా ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారో నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను అనుభవం ద్వారా వెళ్ళాను. పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా పనిచేసేటప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఉద్యోగం ఇచ్చిపెట్టి పాస్టర్ అవ్వు అని అన్నాడు. 1,50,000 రూపాయలు జీతం. నేను వచ్చి మా మమ్మీ డాడీతో పంచుకున్నాను. దేవుడు సేవకు పిలుస్తున్నాడు అని అంటే అది దేవుని కార్యం కాబట్టి వాళ్ళ మనసులో నా పట్ల ఎంతో దిగులుంది, కంగారు ఉంది. ఇలాగ బతుకుతాడు ఈయన ఉద్యోగం ఇచ్చిపెట్టి అని వాళ్ళ మనసులో కంగారు ఉన్నా సరే దేవుని కార్యం అని, ఎస్ నువ్వు చేసేది మంచి కార్యం అని అన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లలు కూడా ఎప్పుడన్నా సేవకు పిలువబడితే అది దేవుని కార్యం అని మీరు గ్రహించినప్పుడు మీరు ఆటంకపరచకండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకండి బైబిల్ స్టడీ? అన్లెస్ వి కమ్ టు ద అప్లికేషన్ పార్ట్, ద పర్పస్ బిహైండ్ బైబిల్ స్టడీ ఇస్ నాట్ అచీవ్డ్. నేర్చుకున్న పాఠంలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుటకే మనము ఈ బైబిల్ స్టడీ చేస్తున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇది దేవుని కార్యం, ఇది దేవుని చిత్తం, ఇది యెహోవా చిత్తం. మేమెవరం ఆటంకపరచుటం అని బెతుయేలు లాబాను అంటున్నారు. ఇంకా ఎక్కువగా బెతుయేలుకి అధికారం ఉంది రెబెకా మీద, లాబాను కంటే ఎక్కువగా. కానీ దేవుని కార్యంని నేను ఆటంకపరచుటకు నాకే అధికారం లేదు, నువ్వు తీసుకొని వెళ్ళు అని అంటున్నాడు. ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన సత్యము మనము గ్రహిద్దాము ఈరోజు బైబిల్ స్టడీలో. అయితే వెంటనే బెతుయేలు ఏం చేస్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ అమ్మా, ఒకసారి చదవండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. అలంకరిస్తున్నాడు. రెబెకాను ఏం చేస్తున్నాడు? అలంకరిస్తున్నాడు. ఒకసారి తీయండి అమ్మా. 52 నుంచి 54 ఏమేం గిఫ్ట్స్ తీసి అలంకరిస్తున్నాడో మనం చూద్దామా. ఇక్కడ చూడండి, ఒక పెళ్లి కుమార్తె ఎలాగ అలంకరించబడిందో. 52 నుంచి 54. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చాను. చక్కని వస్త్రములను తీసుకున్నాడు. బయటికి తీసుకొని వస్తున్నాడు. చక్కని వస్త్రములు, బంగారు నగలు, వెండి నగలు అన్ని కూడా ఇప్పుడు బయటికి తీసుకొని వస్తున్నాడు. ఎందుకంటే రెబెకా ఈసాకి ఇవ్వబడింది కాబట్టి. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులను ఇచ్చాను. అతడును అతడితో ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు అలంకరించుటకు అన్ని నగలు తీసుకొని వచ్చి ఇస్తున్నాడు బహుమానం. మనం నేర్చుకునే పాఠం ఏంటి? జాగ్రత్తగా వినండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. బ్రదర్.
ఈసాకు యేసు మధ్యనున్న పోలికలేంటో మనకి అర్థం కావాలి. సింబాలిజం, ఐజక్ అండ్ క్రైస్ట్, ఏ విషయాల్లో పోలికలు మనకి తేటగా కనిపిస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇంత లోతులో మనం వెళ్ళి బైబిల్ స్టడీ చేస్తున్నాం. నేను వాడే 4 సబ్ హెడింగ్స్ చూడండి, అన్ని రైమింగ్ వర్డ్స్. ఒరిజినేషన్, సబ్మిషన్, రిజరక్షన్, కాంజుగేషన్. ఒరిజినేషన్ అంటే బర్త్, జన్మం. యేసుక్రీస్తు ప్రభు వారి జన్మం ఎలాగ అద్భుతమో అలాగే ఈసాకు జన్మం కూడా అద్భుతమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పటికి స్త్రీ ధర్మం ఆగిపోయింది సారాకి. 90 సంవత్సరాల వయసులో ఈసాక్కి ఆమె జన్మం ఇస్తుందంటే అద్భుతమా కాదా అడుగుతున్నాం మిమ్మల్ని. గివ్ మీ అన్ ఆన్సర్ బై అన్మ్యూటింగ్. ఎస్. నెక్స్ట్ మనం 22వ అధ్యాయంలో చూసాం. సబ్మిషన్ అంటే తండ్రి పట్ల ఆయన చూపించిన విధేయత. 37 సంవత్సరాల వయసున్న ఈసాకు 137 సంవత్సరాల వయసున్న అబ్రహాం దగ్గర నుంచి పారిపోవచ్చు. బలిపీఠం మీద పడుకోవాలంటే నేను పడుకోను అని పారిపోవచ్చు అక్కడి నుంచి. కానీ విధేయత చూపించాడు. 37 సంవత్సరాల వయసున్న ఈసాకు బలిపీఠం మీద పడుకోవాలంటే పడుకుంటున్నాడు. తండ్రి కత్తి ఎత్తుతున్నాడు చంపుటకు. అప్పుడు కూడా తండ్రిని ఆటంకపరచట్లేదు. తండ్రి చేతిలో నేను చచ్చుటకు కూడా సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి చిత్తంకి లోబడాడు. శిలువ మరణం అన్నా సరే శిలువ మరణం నుంచి పారిపోవట్లేదు. తండ్రి వీలైతే పాత్రను తీసివేసే, అయినా సరే నీ చిత్తమే జరుగునుగా కానీ సమర్పించుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాడు. అలాగే ఈసాకు కూడా చెప్పాలి అని అంటే పునరుద్ధానుడై ఆ బలిపీఠం నుంచి బయటకు వచ్చాడు. ఒకసారి తీద్దామా లేఖనం ఎలాగా ఈసాకు బయటికి రావటం, బలిపీఠం నుంచి లెగిసి రావటం, అది ఒక అది రిజరక్షన్తో ఎలాగా అది కంపేర్ చేస్తుందో లేఖనం ఒకసారి మనం చూద్దామా. అమ్మా ఒకసారి తీయండి అమ్మా. పునరుద్ధానంతో ఎలాగా ఈసాకు బలిపీఠం నుంచి బయటికి రావుట లేఖనం ఎలాగ వర్ణిస్తుందో మనం చూద్దామా. 11వ అధ్యాయం హీబ్రీయులకు రాసిన పత్రిక 19వ వచనం చదవమ్మా. 11:19. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకునకు బలిగా అర్పించును. ఎవడు ఆ వాగ్దానం సంతోషముతో బలిగా అర్పించెను. చూడండి లేఖనం ఏం చెప్తుంది? ఈసాకు బలిపీఠం నుంచి లెగిసి వచ్చేసాడు అని ఉందా, లేకపోతే బలిగా అర్పించేసాను అని ఉందా? అర్పించేసాను అంటే ఎప్పుడు మానసికంగా మనం ఒక కార్యం చేద్దామని అనుకున్నామో, మానసికంగా మన హృదయంలో అనుకుంటే దేవుని దృష్టిలో అది చేసినట్టే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొకసారి చదవమ్మా. అందరు బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానంలో సంతోషముతో అంగీకరించెను. ఇస్సాకు వలన నైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతుల సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచిన వాడే. తన ఏక కుమారుని అర్పించి ఉపమానము రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరల పొందెను. మృతుల్లో నుండి మరలా పొందెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పోలికలు కనిపిస్తున్నాయా? జన్మం విషయంలో ఈసాకు యేసు, విధేయత చూపించే విషయంలో ఈసాకు యేసు, పునరుద్ధాన విషయంలో ఈసాకు యేసు. మరి పెళ్లి విషయంలో పోలికలు కనిపించకుండా ఉంటాయా? ఉంటాయి, పోలికలు కనిపిస్తాయి. తండ్రి అయిన అబ్రహాం ఎవరిని సూచిస్తున్నాడు? పరమ తండ్రిని సూచిస్తున్నాడు. ఎలియజర్ ఎవరిని సూచిస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడిని సూచిస్తున్నాడు. రెబెకా ఎవరిని సూచిస్తుంది? పెళ్లి కుమార్తె అయిన సంఘంని సూచిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అమ్మా, మనము రక్షణ పొందాము, ఈ దినం పెళ్లి కుమార్తె అయి ఉన్నాము, ఆత్మిక పెళ్లి కుమార్తె అయి ఉన్నాము అని అంటే ఎలాగ ఎలియజరు రెబెకాను ఒప్పింపజేశాడో, రెబెకా కుటుంబంని ఒప్పింపజేశాడో, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేయకుండా ఉంటే ఈ దినం మనం క్రైస్తవులమై ఉంటామా? అడుగుతున్నాం మిమ్మల్ని తేటగా ఒక ప్రశ్న. ఎస్ ఆర్ నో? నో. నో. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేశాడు కాబట్టి
ఇదన్న మనము యేసుక్రీస్తు ప్రభువారి పెళ్లి కుమార్తె అయి ఉన్నాం. ఎవరు మధ్యవర్తి? ఈసాకు రెబెకా పెళ్లిలో మధ్యవర్తి ఎలియజర్ అయి ఉన్నాడు. రక్షణ విషయంలో మధ్యవర్తి పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉన్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అబ్రహాము పరమ తండ్రిని సూచిస్తున్నాడు. ఇప్పుడు ప్రీవియస్ స్లైడ్కి మనం వెళ్దాం బ్రదర్. ప్రీవియస్ స్లైడ్ ఇక్కడ చూడండి. ఈసాకు రెబెకా పెళ్లి. వెనకాల నించొనున్నాడు ఎలియజర్. చూడండి. ఆర్ యు ఆల్ విత్ మీ? అబ్రహాం పరమ తండ్రిని సూచిస్తున్నాడు. ఎలియజర్ పరిశుద్ధాత్మ దేవుని సూచిస్తున్నాడు. రెబెకా పెళ్లి కుమార్తె అయిన సంఘంని సూచిస్తుంది. ఈసాకు యేసుక్రీస్తు ప్రభువారు పెళ్లి కుమారుడిని సూచిస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇక్కడ చూడండి, రైట్ సైడ్ పిక్చర్. సంఘం ఉంది, అవునా? సంఘం ఉంది. పెళ్లి కుమార్తె అక్కడ పెళ్లి కుమారుడైన యేసు ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె లెఫ్ట్ సైడ్ పిక్చర్, లెఫ్ట్ సైడ్ చూడండి. చందు బ్రదర్, ఎక్సలెంట్ టెక్నికల్ కోఆర్డినేట్. ఎన్ని సూచనలు కనిపిస్తున్నాయి చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించటమే కాదు, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు, ఇంకా నేను లోతులో వెళ్తున్నాను, జాగ్రత్త వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పెళ్లి కుమార్తె అవుటకు ఒప్పించటమే కాదు, మంచి పరిశుద్ధమైన గుణములతో అలంకరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏం చేశాడమ్మా ఎలియజరు? రెబెకా ఒప్పుకున్న తర్వాత రామా నాతో పాటి రా, ఇంకా వెళ్ళిపోదాము అని అన్నాడా? లేకపోతే బంగారం, వెండి, వస్త్రాలు అన్ని తీసి అలంకరించాడా? అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? అలంకరించాడా లేదా? అలంకరించారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనం రక్షణ పొందిన దినం నుంచి మనల్ని పరిశుద్ధత విషయంలో అలంకరిస్తాడు, సిద్ధపరుస్తాడు ఆ పెళ్లి కొరకు. ఆర్ యు ఆల్ విత్ మీ? గొప్ప పెళ్లి, వర్ణించలేని పెళ్లి, అంత ఘనతతో జరగబోయే పెళ్లి కొరకు మనల్ని అలంకరించే దేవుడు అయి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక్కసారి తీయండమ్మా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దీంతో మనం ముగిద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఆ పెళ్లి దినం కొరకు, ఆ చివరి దినం కొరకు ఎలాగ మనల్ని సిద్ధపరుస్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మనం ముద్రింపబడి ఉన్నాము. ఆయన యందు మనం ముద్రింపబడి ఉన్నాం, చివరి డే ఆఫ్ రిడెంప్షన్ వరకు. బ్రదర్ చందు, ఇఫ్ యూ కెన్ సీ దాట్ ఇన్ ద లివింగ్ బైబిల్ ఇంగ్లీష్లో, ఇఫ్ మనం స్క్రిప్చర్ పోర్షన్ లివింగ్ బైబిల్లో చూడగలిగితే చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్స్ ఉంటే కూడా, ఎన్ఐవి ఉన్నా సరే పర్వాలేదు, ఇంకా లివింగ్ బైబిల్స్లో ఇంకా చక్కగా ఉంటుంది. హౌ హీఈస్ ప్రిపేరింగ్ అస్ ఫర్ దట్ ఫైనల్ డే. ఉందామా ఎన్ఐవి? And do not grieve the Holy Spirit of God, with whom you were sealed for the day of redemption. You have been sealed for the day of redemption. ఆ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయనని మీరు దుఃఖించకండి, సహకరించండి. ఆయన ఈ పని చేయమంటున్నాడు పరిశుద్ధత విషయంలో అంటే సహకరించండి, నో చెప్పకండి, ఆయనని దుఃఖించకండి. ఇప్పుడు అనుకుందాం, ఈ అన్ని వస్త్రాలు, నగలు అన్ని తీసుకొని వచ్చి ఎలియజర్ ఇచ్చి, అమ్మా రెబెకా ఇది నిన్ను అలంకరించుటకు నేను తీసుకొని వచ్చానమ్మా అంటే, నాకు వద్దు అని అంటే ఎలియజర్కి దుఃఖం కలగదు? ఎస్ ఆర్ నో చెప్పండి. ఎలియజర్కి దుఃఖం కలగదు రెబెకా వస్త్రాలు ధరించకుండా ఉంటే? ఎస్, దుఃఖం కలుగుతుంది. అలాగే యేసు లాంటి సహనం, యేసు లాంటి ఓర్పు, యేసు లాంటి ఆశానిగ్నం, యేసు లాంటి తగ్గింపు, ఆ గుణంలో మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలి అని కోరుకుంటుంటే, నాకొద్దు, నేను సహకరించను ఈ పరిశుద్ధత విషయంలో, ఆత్మికంగా అలంకరించే విషయంలో నేను సహకరించను అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడిని మనం దుఃఖించే వ్యక్తులంగా మారిపోతాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో
ఎన్నో పోలికలు మనకి ఈసాకి యేసుక్రీస్తు ప్రభువారి మధ్యన అనేక పోలికలు మనకి లేఖనంలో కనిపిస్తున్నాయి. ఇంకా మనము ఎలాగా నేర్చుకున్న పాఠములని బైబిల్ స్టడీలో ఎలాగ మనం అమలుపరచాలో అది కూడా మనము నేర్చుకున్నాం. అరే ఆల్ విత్ మీ. ఈరోజు మనం ఫోకస్ చేసిన పీస్ ఏంటో ఒకసారి మనం చూద్దామా? చందు బ్రదర్, లెట్స్ గో టు ది అవుట్లైన్ వన్స్ అగైన్. లెట్స్ గో టు ది అవుట్లైన్. ఈరోజు మనము ఫోకస్ చేసిన అదే బ్రదర్, అదే ఎన్లార్జ్ చేయండి. అదే ఈరోజు మనం చూసింది ఏంటంటే ప్రాంప్ట్ 1, లాబాన్ ఎలాగా ఆతిథ్యం చూపిస్తున్నాడు, దేన్ని బట్టి వెంటనే ఇంట్లో చేర్చుకుంటున్నాడు ఎలియజర్ని. దాని తర్వాత ఎలియజరు ప్రపోజల్, ఆ పెళ్లి ప్రపోజల్ ఎలాగ ప్రజెంట్ చేస్తున్నాడు. ఎందుకు వచ్చాననేది వెంటనే చెప్పట్లేదు. ఎటువంటి దేవుని సహాయమైన పొంది ఉన్నాడో దారిలో, మార్గంలో, ప్రయాణంలో, అది పంచుకున్న తర్వాతనే ఎందుకు వచ్చి ఉన్నాడో ఆయన చెప్తున్నాడు. మన క్రైస్తవ పరిచర్యలో మొదట్లో మనం సాక్ష్యం పలకాలి, దాని తర్వాత సువార్త మనము బోధించాలి. దాని తర్వాత ఎలాగా పర్మిట్ అంటే ఎలాగా బెతుయేలు ఒప్పుకుంటున్నాడో మనము చూస్తున్నాం. దాని తర్వాత ప్రెజెన్స్ అంటే ఎటువంటి బహుమానాలు ఎలియజరు ఇచ్చి రెబెకాని ఎలాగా అలంకరిస్తున్నాడో అది మనము చూసాం. ఓకే, వి విల్ క్లోజ్ హియర్. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి టిఎల్పి డానియల్ గారికి నేను వేదికని మరి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ దినం 20 మంది చేరి ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడుటకు తండ్రి వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. వాళ్ళ ఆత్మిక దాహంని, వాళ్ళ ఆత్మిక ఆకలిని మీరు తృప్తిపరచున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళని మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్.